ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా ఎవరైతే చేస్తారో వారికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి మాట వింటారు, వారికి అనుకూలంగా ఉంటారు, వారితో చాలా ప్రేమగా ఉంటారు. లేదా ఎవరైనా ఒక వ్యక్తులు మన మాట వినాలి అంటే నా మాట వినాలి, నాకు అనుకూలంగా ఉండాలి అని ఎవరైనా అనుకోని గనక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని చేశారు అంటే ఖచ్చితంగా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళు మీ మాట వింటారు, మీకు అనుకూలంగా ఉంటారు, మీతో చాలా ప్రేమగా ఉంటారు. ఇది వాస్తవం, యథార్థం. అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే ఇది ఒక అతి పురాతన ప్రాచీన మూలికా తంత్రం. మూలికా తంత్రాలు చాలా శక్తివంతమైనవి. ఈ మూలికా తంత్రాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎదుటి వాళ్ళు వశం అవుతారు, ఆకర్షణ అవుతారు. అంటే వీళ్ళు చెప్పే మాట వాళ్ళు వినటం, వీళ్ళు చెప్పే పని వాళ్ళు చేయడం, వీళ్ళతో ఎప్పుడు ప్రేమగా ఉండటం, ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి. మరి ఇదన్నీ ఆకర్షణ పూజలు, అలాగే మూలికా తంత్రాలు అని కూడా అంటారు. మరి ఎట్లా అంటే మనం పూర్వం చూసినట్లయితే ఈ వేరు మీ దగ్గర పెట్టుకోండి, ఎదుటి వాళ్ళు మీ మాట వింటారు. ఈ ఆకు మీ దగ్గర పెట్టుకోండి, ఈ చెట్టు యొక్క బెరడు పెట్టుకోండి, లేదంటే ఈ యొక్క వేరుని మీరు ఒక దారం కట్టుకొని మీ దగ్గర పెట్టుకోండి అని మనం వింటూ ఉంటాం. ఇది వాస్తవాలే. అంటే ప్రతి చెట్టు కూడా ఏదో ఒక లక్షణం కలిగే ఉంటుంది. ప్రతి మొక్క చెట్టు ఒక తిథి నక్షత్రం ఒక వారం రోజుల్లో అంటే కొన్ని రకాల సమయాల్లో వీటిని మనం ఉపయోగించుకున్నట్లయితే అంటే తెలుసుకోవాలి వాటి గురించి. ఆ మొక్క ఏంటి, ఆ మొక్కని ఎప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి, ఎలాంటి సమయంలో మన దగ్గర పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనం ఈ ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. చాలామంది ఇవి సరిగా చేయక వీటిని నమ్మక చాలా వీటికి దూరం అయిపోతూ ఉంటారు. మరి అందరినీ ఆధ్యాత్మిక వైపు మళ్లించాలి, ఈ ప్రకృతిలో ఉన్న మూలికలు చెట్లు గొప్పతనం వాటి గురించి తెలియాలనే ఉద్దేశంలోనే నేను నిత్యం కూడా ఇలా తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటిని పూజించే విధానం, ఎలా పూజించాలి, ఏమి నైవేద్యం పెట్టాలి, వాటిని ఎలా మనం ప్రార్థించాలి, ఆరాధించాలి, వాటిని మనం ఎలా సంరక్షణ చేసుకోవాలి అన్నట్టుగా నేను చెప్తూ ఉంటాను. ప్రతి మొక్కను కూడా పరిచయం చేస్తుంటాను. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే మీరు దయచేసి ప్రకృతి వైపు చూడండి. ప్రకృతిలో ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం అయితే ఉంది. ప్రకృతిలో ఎన్నో ఔషధాలతో పాటుగా ఎన్నో సమస్యలకి పరిష్కారం అయితే ఉంది. కోట్లాను కోట్లు మొక్కలు ఉన్నాయి, కోట్లాను కోట్లు ఔషధాలు ఉన్నాయి, కోట్లాను కోట్ల సమస్యలకి కోట్లాను కోట్ల పరిష్కారాలు ఉన్నాయి. ఇవన్నీ పరిహారాలు మనం చేసుకోవాలి, నమ్మాలి. నమ్మి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే అదే విజయం అవుతుంది. నమ్మకమే విజయం అవుతుంది తప్ప నమ్మకం ఎప్పుడు నాశనం కాదు. కాబట్టి నమ్మి చేయండి, ఫలితం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. గతంలో చాలామంది ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో ఉండి నేను చెప్పిన ఈ పరిహారములు చేసుకొని చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి మీరైతే నమ్మకంతో చేయండి, మీకైతే చాలా మేలు జరుగుతుంది. దయచేసి వీడియోని ముగింపు వరకు చూడండి. కొంచెం చూసి కొంచెం చూడకుండా అలా చేసుకొని మీకు అసలు పూర్తిగా పరిహారములు సరిగా తెలిసి తెలియక మీరైతే ఫెయిల్డ్ కావద్దు. మీరు విజయవంతం అవ్వాలి. నమ్మి చూస్తున్నారు కాబట్టి మీకైతే మంచి విజయం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మీరు చెట్లను బాగా గమనించండి. ఎందువల్లంటే చెట్లను పోలిన చెట్లు చాలా ఉంటాయి ఈ సృష్టిలో. కాబట్టి మనం వాటిని గమనించాలి. ఇక్కడ ఎరుపు వర్ణంలో గులాబీ రంగు వర్ణంలో కాడ ఉంది. మరి చిన్న ఆకులు చూడండి, చూడముచ్చటగా చాలా బాగున్నాయి. పువ్వులు ఒకసారి చూడండి, ఇంకా ఆ విధంగా పువ్వులు ఉన్నాయి. మరి కాయలు చూస్తే ఈ పెసరకాయల్లా ఉన్నాయి. కాయలు అలా ఉన్నాయి, పువ్వులు అలా ఉన్నాయి, కాండం ఇలా ఉంది, ఆకులు ఇలా ఉన్నాయి. చూసారు కదా, ఇవి గుంపులుగా ఉంటాయి. కొంచెం వర్షం పడిందంటే చాలు, ఎక్కడ పెట్టినా మనకి ఇవి గుంపులుగా కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా అవే, అదిగో అవన్నీ కూడా అవే. మరి దీనిని వెంపల చెట్టు అంటారు. వెంపల చెట్టు. మరి వెంపల చెట్టు అనేది చాలా శక్తివంతమైన చెట్టు. ఈ చెట్టు సమూలం అంటే నిలువెల్ల అంతా కూడా ఔషధోపయోగంలే. అలాగే ఈ చెట్టు ఆధ్యాత్మికంగా
దీని పూజలు అందుకునే చెట్టు. దీనికి సాక్షాత్తు గురువులే పూజలు చేస్తూ ఉంటారు. గురువులు, మూలికా వైద్యులు, అలాగే తపస్సు చేసేవాళ్ళు, సాధకులు, శక్తులు కావాలనుకునే వాళ్ళు, దైవశక్తులు సొంతం కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ చెట్టు గురించి సాక్షాత్తు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో కూడా ఈ చెట్టు గురించి చెప్పబడి ఉంది. ఎలా అంటే వెంపల చెట్లకి భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలు నిచ్చెనలు వేసుకొని ఎక్కే వాళ్ళు పుడతారు అని చెప్పారు. అంటే అంత చిన్న చిన్న పిల్లలు పుడతారని కూడా, అంటే బుడ్డ మనుషులు ఉంటారని కూడా ఈ చెట్టు గురించి ప్రస్తావించారు. మరి నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్టు ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమావాస్య ఆదివారాలు, శుక్ర మంగళవారాలు, గురువారాలు ఈ చెట్లకు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే మనం ఈ వీడియోలో ఈ పరిహారం సమాజంలో ప్రతి ఒక్కరు మన మాట వినాలంటే మనం చేయవలసింది ఏంటంటే, గురువారం రోజున గుర్తుపెట్టుకోండి, ఈ చెట్టు వద్దకు మీరు చక్కగా నూతన వస్త్రాలు ధరించి తలస్నానం చేసి, మీరు గుర్తుపెట్టుకోండి, చెట్టుని మనం తాకాలి అంటే మనం తలస్నానం చేయాల్సిందే. తలస్నానం చేయకుండా చెట్టుకి నైవేద్యం పెట్టరాదు, చెట్టును శుద్ధి చేయరాదు, చెట్టును తాకరాదు. ఈ విధంగా మనం శుక్రవారం రోజున తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఈ చెట్టు వద్దకు వచ్చి ఉపవాసంతో రావాలి, ఏం తినకూడదు. అలాగే ఉపాసన శక్తి, మీ యొక్క శక్తి అనేది మీ మనసులో మీ యొక్క ఇష్టదైవాన్ని పూజిస్తూ ప్రార్థిస్తూ, మీ ఇష్టదైవాన్ని మీ గుండెల్లో కొలువు చేసుకొని, ఎలాంటి అబద్ధాలు ఆడకుండా, ఎలాంటి చెడు మాటలు మాట్లాడకుండా, మంచి వాకు శుద్ధితో మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి. తర్వాత ఎప్పుడైతే మీరు చెట్టు యొక్క దాహం తీర్చారో అప్పుడే మీకు ఫలితం చాలా వచ్చినట్టు. తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి. ఒక పాత్రలో పసుపు వేసి నీళ్లు పోసి చెట్టు అంతా శుద్ధి చేయండి. ఇది రెండో పద్ధతి. ఫస్ట్ నీళ్లు పోయటం, రెండో శుద్ధి చేయటం. 3 చెట్టుకి నైవేద్యం పెట్టండి. మరి ఇక్కడ నైవేద్యం ఏంటి అంటే, పులగం అన్నం ఈ చెట్టుకు నైవేద్యం పెట్టండి. అంటే మీరు ఇంట్లో బియ్యం పెసలు 2 కలిపి వండండి. 2 కలిపి వండి ఆ ముద్దను తీసుకొచ్చేసి ఇక్కడ నైవేద్యంగా పెట్టండి. మరి ఏంటి అంటే గ్రామ దేవతలకు ఈ పులగమన్నం ఆషాఢ శ్రావణ మాసాల్లో ఎక్కువగా నైవేద్యం పెడుతూ ఉంటారు. అలాగే వేప చెట్లకి ఎక్కువ నైవేద్యం పెడుతూ ఉంటారు. నేరేడు చెట్లకి, రావి చెట్లకి, మర్రి చెట్లకి, జువ్వి చెట్లకి పూర్వకాలంలో ఈ యొక్క పులగాన్ని నైవేద్యంగా పెట్టేవాళ్ళు. కాబట్టి వెంపల చెట్టు కూడా సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపం, దైవం ప్రత్యక్షంగా కనిపిస్తుందంటే వెంపల చెట్టే. కాబట్టి ఈ వెంపల చెట్టుకు కూడా పులగమన్నాన్ని మీరు నైవేద్యంగా పెట్టండి. పెట్టిన తర్వాత చెట్టు చుట్టూ 18 ప్రదక్షిణలు, ఎక్కువ తక్కువ కాకుండా 18 మాత్రం ఖచ్చితంగా ప్రదక్షిణ చేయండి. చేసిన తర్వాత చెట్టు యొక్క మొదలు భాగానికి మీ యొక్క శిరస్సును ఆనించండి. చెట్టు ముందర కూర్చొని కనీసం 1 నిమిషమైనా సరే కూర్చొని మీ యొక్క ఆవేదన, మీ యొక్క బాధని, మీ యొక్క కోరికని ఇక్కడ మీరు చెప్పుకోండి. తర్వాత మీరు ఎరిదిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం, గురువారం రోజు సాయంత్రం మీ యొక్క ఇంటి పైన కూర్చొని ఒక పాత్రను తీసుకొని ఆ పాత్రలో కొన్ని నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత అందులో ఒక 3 తులసి దళాలు మీరు అందులో వేయండి. తులసి దళాలు మరి ఇవి ఎక్కడండి అంటే, మీ ఇంట్లో పూజించే చెట్టుకు మాత్రం పొరపాటును కూడా కోయొద్దు. మీరు బయట ఎక్కడైనా సరే తులసి ఉన్నట్లయితే ముందుగానే తెచ్చిపెట్టుకొని ఆ 3 తులసి దళాలు అందులో వేసుకొని మీరు ఆ ఎదురు కూర్చొని మీ మనసులో ఉన్న కోరిక, సమాజంలో ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటారో, మీకు అనుకూలంగా ఉండాలి అనుకుంటారో వారి యొక్క పేరుని పదే తలుచుకుంటూ అక్కడ కనీసం 41 నిమిషం పాటు మీరు ధ్యానం చేయండి. 41 నిమిషం. మరి చేసిన తర్వాత ఆ పాత్రని అలాగే వదిలిపెట్టి మీరు మీ ఇంట్లోకి కిందకు వచ్చి వెళ్ళొచ్చు. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసి మీ యొక్క ఇష్ట దైవానికి, లేదంటే మీ ఇంటి దైవానికి, లేదంటే మీ కులదైవానికి మీరు పూజ చేసి నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం ఎవరికైనా సరే ఆ పేదలకు పంచేసి, మీరు ఆ ఇంటి పైన తెచ్చిన ఆ పాత్రను తీసుకొచ్చేసి ఆ నీళ్లు, ఆ తులసి దళాలతో సహా మొత్తం కూడా మీరైతే తాగండి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మీరు చేస్తూ ఉంటారో, ప్రతి గురువారం రోజున మీరు అవకాశం ఉన్నప్పుడల్లా చేయండి. దాని యొక్క ఫలితం అనేది చాలా చాలా బాగుంటుంది. సమాజంలో ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు, మీకు అనుకూలంగా ఉంటారు,
మీతో చాలా చాలా ప్రేమగా ఉంటారు. ఈ పరిహారం చేయండి, చాలా అద్భుతమైన ఫలితం అయితే మీకైతే ఉంటుంది.